నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు అండ్ పిఎం మోడీని కలవబోతున్నారు. లాస్ట్ టైం అమరావతి పునర్ప్రారంభ సభలో ఆయన చాలా చలోక్తిగా అన్నప్పుడు ఢిల్లీ వస్తారు మమ్మల్ని కలవట్లేదు అన్న మాటకి ఆయన కలవడానికి వెళ్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ హియర్ సేక్ రూమర్స్ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది ఏంటంటే నిన్నటికి నిన్న ధనుంజయ్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ హూ ఇస్ ద కింగ్ పెన్ ఆఫ్ గవర్నింగ్ పాలసీస్, చీఫ్ సెక్రటరీని కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్న ఎవరైతే ధనుంజయ్ రెడ్డి ఉన్నారో ఆయన్ని నిన్న అరెస్ట్ చేశారు. సెట్ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు కృష్ణమోహన్ రెడ్డి హూ ఇస్ ద ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, జగన్మోహన్ రెడ్డి కింద పక్కన ఉన్న మనిషి, అతన్ని కూడా తీసుకున్నారు. అండ్ మొన్నటికి మొన్న గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్, అతన్ని కూడా మొన్న మైసూర్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో చొక్కెదురైన సమయంలో వీళ్ళందరికీ అరెస్ట్లు అనేవి తప్పనిసరి పరిస్థితి అయిపోయి నిన్న వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు దాకా 7గురిని అరెస్ట్ చేసిన సిట్ బృందం ఏదైతే ఉందో లిక్కర్ పైన చాలా సీరియస్గా వెళ్ళబోతుంది. ఈ పర్టికులర్ ఇష్యూలో ఆ మహామేత పురుషుడో స్త్రీయో, పురుషుడు స్త్రీ కలిపి ప్యాలెస్లో ఉంటున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఇంకా ఒక వారం 2 వారాల్లో జరగబోతున్న ఒక పరిణామాల్లో ఈ లిక్కర్ కుంభకోణం గురించి, అరెస్ట్ల గురించి మాట్లాడడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళి పిఎంని కలవబోతున్నారన్న రూమర్స్ జనాల్లో విపరీతంగా వినిపిస్తుంది. విస్తృతంగా ఈరోజు లోకేష్ ఢిల్లీ టూర్ని మాత్రం లిక్కర్ టూర్ డిస్కషన్ కింద చాలా మంది డిస్కస్ చేస్తున్నారు.